హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చాలా రుచికరమైన గ్రీన్ చికెన్ అయితే మనం చేసుకుంటున్నాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా చేశారంటే మీ అందరికీ కూడా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయ రేకులు వేసుకోండి. ఎల్లుల్లిపాయ రేకులు వేసుకున్నాక మనకి కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఒక స్పూను ధనియాలు వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా మీద కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కాడలతో సహా వేసుకోండి. పుదీనా కొత్తిమీర ఫ్రై అయ్యేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా, చల్లారి పెట్టుకుని మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. మెత్తగా పేస్ట్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. మనం చికెన్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాం. ఈ కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. చికెన్కి బాగా పట్టించండి. బాగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచండి. అరగంట సేపు అయ్యాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. అది కూడా కరిగాక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. కొద్దిగా సాజీర వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు చికెన్ కూడా అందులో వేసేసుకోండి. ఆ చికెన్ వేసి కాసేపు ఫ్రై చేసుకుంటూ మూత పెడుతూ మళ్ళీ తీసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకుంటూ ఉంటే చికెన్ కూడా తొందరగా ఫ్రై అవుతుంది, లోపల వరకు కుక్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ గ్రీన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కాసేపు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఇలా కర్రీ కింద వండుతున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీకు నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మూత పెడుతూ తీస్తూ అలా ఫ్రై చేసుకుంటా ఉంటే మీకు తొందరగా ఫ్రై అవుతుంది. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చికెన్ అయితే మీకు నచ్చిందా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టి నా వీడియోకి అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.